హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రూబీ డిజైన్స్. నేనైతే నా నా టైలరింగ్ అనేది ఎలా స్టార్ట్ అయింది, నేను ఎలా బిజినెస్ని పెంచుకున్నాను, నేను ఎలా బిజినెస్లో కొంచెం సక్సెస్ అయ్యాననేది మీతో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. నా అంతకన్నా ముందు మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫస్ట్ ఏంటంటే ముందుగా నేను ఇంట్లో అంటే బయట వెళ్ళి ఒక 14 ఇయర్స్ ముందు నేను ఇంట్లో నేర్చుకున్నానండి టైలరింగ్ వేరే దగ్గర వెళ్ళి. ఆ తర్వాత ఇంట్లోనే నేను నార్మల్గా మా ఇంట్లో వాళ్ళది అంటే నావి మా రిలేషన్స్వి అలా చిన్న కుట్టుకుంటూ ఉన్నాను అన్నమాట. కుట్టుకున్న తర్వాత నా పరిస్థితుల కారణంగా నేను ఈ పని మీద ఆధారపడాల్సి వచ్చిన తర్వాత నేను వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాను అనమాట. షిఫ్ట్ అయిన తర్వాత కూడా నేను ఇంట్లో కుట్టుకుంటా నలుగురికి మా సందులో వాళ్ళకి నేను చెప్పుకుంటా ఇలా ఇలా కుడతానండి నేను బ్లౌజులు, నాకు ఇవ్వండి అని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను. ఆ తర్వాత చిన్నగా నాకు వచ్చిందండి ఆర్డర్సు. అంటే సేటోళ్ళు, బెంగాలీలు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇస్తూ ఉంటే నేను మామూలుగా నార్మల్గా బోట్ నెక్స్ అవి ఇవి నాకు వచ్చిన ప్రకారం కుట్టిస్తే కొంచెం అలవాటు అయ్యారన్నమాట కస్టమర్స్. ఆ తర్వాత నా మైండ్లో ఐడియా వచ్చింది, మనం కూడా ఒక చిన్న షాప్ పెట్టుకుంటే ఇంకా నలుగురు వస్తారు మన దగ్గరికి. అంటే ఇంట్లో ఉంటే ఇక్కడే వాళ్ళే వస్తారు, అదే షాప్ పెట్టుకుంటే మనకు కొత్త కస్టమర్స్ వస్తారనే ఐడియా నా మనసులో వచ్చింది. అప్పుడే ఏంటంటే వేరే వాళ్ళు ఇలా షాపు ఖాళీగా ఉందమ్మా, మీకేమైనా కావాలా అని చెప్పి అడిగారు. సో నేనైతే భగవంతుడు నా దగ్గర ఒక ఆపర్చునిటీ నా దగ్గర పంపించారని చెప్పి నేను నమ్మానండి. దేవుణ్ణి అయితే చాలా నమ్ముతాను. సో పంపించారేమో, సో నేను ఇది యూస్ చేసుకోవాలేమో అని చెప్పి అనిపించిన తర్వాత నేను దీనికి రెంట్ వచ్చి 1500 రూపాయలండి, అడ్వాన్స్ వచ్చి 3000 రూపాయలు. సో ఇదైతే మనకేమి ఎక్కువ అంటే మన బడ్జెట్లోనే ఉంది, మనకేమి ఎక్కువ ఇది లేదని చెప్పి ఒక 10,000 రూపాయలు అప్పు చేసి సో నేనైతే చిన్నగా స్టార్ట్ చేద్దామని ఈ షాప్ అనేది నేను తీసుకున్నాను. ఈ షాప్ తీసుకున్నాక నాకు 3,000 రూపాయలు ఖర్చు అయింది, మిగతా పోతే 7,000 బడ్జెట్ అనమాట. ఈ 7,000 నేను ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చెప్పి అనుకున్నాను. సో నేనేంటంటే నా దగ్గర ఆల్రెడీ ఒక మిషన్ ఉన్నిందండి, చిన్న మిషన్ ఉన్నింది. ప్లస్ జాక్ మిషన్ కూడా నేను షాప్ తీసుకోకముందు నేను తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే ఇంట్లోనే కుట్టుకుందామని చెప్పి నేను తీసుకున్నాను. ఈ మిషన్ తీసుకున్నాకే షాప్ తీసుకున్నాను. సో నాకేంటంటే మనకి బట్టలు అవి పెట్టుకునేదానికి ఒక 2 ర్యాకులు కావాలి, కటింగ్ టేబుల్ కావాలి. కటింగ్ టేబుల్ పెట్టుకునే దానికి మనకంత ప్లేస్ లేదు, చిన్నదే అన్నమాట, చిన్న షాపే కాబట్టి. సో నేనైతే ఇది గోడకి కొట్టించేసాను నేను. కటింగ్ అవసరమైనప్పుడు మనం తీసుకోవచ్చు, కటింగ్ అవసరం లేనప్పుడు మనం గోడ కానిచ్చేస్తే మనకు స్పేస్ అనేది మిగలద్ది కాబట్టి చూడండి, ఇలా నేను స్టాండ్ తీసుకుంటే మనకు కటింగ్కి అనువుగా ఇలా ఉంటుందన్నమాట. ఇది అవసరం అయిపోయిందా, సో కింద మనకు క్లిబ్బులు ఇస్తారు, ఆ క్లిబ్బులు కానీ ప్రెస్ చేసామనుకోండి అది గోడకి ఆనుకుంటుంది. సో ఇదైతే నేను ప్లాన్ చేసుకున్నాను. ఇది కొంచెం నాకు 500 ఎంతో అయింది అప్పుడు. దీనివల్ల ఇలా అయిపోయిందనమాట. ప్లస్ నేనేం చేశానంటే దీని తర్వాత మనకి షాపు చుట్టూ ఫ్లెక్సీలు అంటే కొంచెం చూడ్డానికి, ఇది పాత షాప్ అనమాట, చూడ్డానికి కొంచెం లుక్ బాగుండాలి అని చెప్పి నేను ఇలాగా మొత్తం ఫ్లెక్సీలు వేయించేసాను, షీట్స్. ఇది కూడా మా రిలేషన్ మా అన్న అవుతారు, తను చేసిచ్చాడు కొంత తక్కువ. అంటే వాళ్ళకి ఏంటంటే ఇది ఫ్లెక్సీలు చేస్తారు కాబట్టి నేను చేసిస్తాలే నీకు తక్కువ రేట్లోనే అని చెప్పి నాకు చేసిచ్చారు. సో దీని తర్వాత నేను షాపు మొత్తం ఏంటంటే ఇలా చిన్న ఫ్లెక్సీలు అంటే అదేనండి, గోడ కనిపించకుండా కొంచెం చూసేదానికి లుక్ బాగుండేలా మనకు ఇది చేపించేసారనమాట చుట్టూరా. ఆ తర్వాత నేను ఈ మిషన్ చెప్పాను కదండి మీకు, ఈ మిషన్ ఆల్రెడీ మన దగ్గర ఉన్నింది. సో ఇది నాకు ఖర్చు లేదు, కొత్తగా కొనాల్సిన అవసరం లేదు నాకు. సో దీని తర్వాత జాక్ మిషన్ కూడా ఆల్రెడీ కొనేసాను నేను. నా దగ్గర ఒక 2 మిషన్, అప్పట్లో నాకు జిగ్జాగ్ మిషన్ కూడా లేదు, ఒకటే కుట్టుకునే మిషన్లు నా దగ్గర ఉన్నింది. సో ఇదైతే నేను చిన్న షాప్ కాబట్టి నేను ప్లాన్గా చేసుకున్నమాట. చూడండి, ర్యాకులు కూడా ఇది కూడా సెకండ్స్లో వచ్చాయి, నాకు 500 రూపాయలు నాకు అప్పుడు వచ్చింది. ఒక స్టాండ్ 500 రూపీస్లో వచ్చిందనమాట. అది నేను 2 కొనుక్కొని గోడ కానిచ్చేసాను. అక్కడ ఏంటంటే నా బిల్ బుక్స్ లేదా నాకు ఏమైనా ఆర్డర్స్ వస్తే ఆ ఆర్డర్స్ బ్యాగులు ఏంటంటే అక్కడ పెట్టి, మనకి ఏమైనా మోడల్స్ చూపించాలి ఆ షీట్స్ అక్కడ పెట్టుకొని నేను
మొత్తం అలా నేను ఆ 2 ర్యాకులు యూస్ చేసుకునేదాన్ని. ఈ పైపింగ్ థ్రెడ్ మనకి పైపింగ్ థ్రెడ్లు ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నాను నేను. ఇవి చూడండి నాకు ఆర్డర్స్ వచ్చినవి నేను ఇలా పైన పెట్టుకున్నాను అన్నమాట. పైన పైన ర్యాకులు పెట్టేసుకున్నాను నేను. దాని తర్వాత అంతేనండి, ఇంకేం లేదు. ఇది మొత్తం నా షాప్ మీకు చూపిస్తున్నాను. ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే మనం చిన్నగా డెవలప్ చేసుకోవచ్చు. ముందు మన కస్టమర్స్ని మనం బాగా స్టిచ్ చేసామనుకోండి, ఈ సందులో కాదు కదా వేరే ఊర్లో ఉన్న మనల్ని వెతుక్కుంటూ వస్తారు. మీరు కుట్టి పంపించండి అని చెప్పి ముందు మీ వర్క్ మీద మీరు కాన్ఫిడెంట్ పెంచుకోవాలి. నేను చేయగలను అని చెప్పి పెంచుకున్న తర్వాత మీరు చిన్నగా ఫస్ట్ బడ్జెట్ తక్కువలో మీరు చేసుకోండి. బడ్జెట్ తక్కువలో స్టార్ట్ చేసుకున్నారనుకోండి, మొత్తం ఆటోమేటిక్గా మీ బిజినెస్ అనేది గ్రో అవుద్దనమాట. ముందుగానే మొత్తం పెట్టేసి మనం పెట్టుబడి అయ్యో మాకు రాలేదే, మేము కష్టపోయాం అంటే మటుకు లాభం లేదండి. ఇటువంటి లేసులు కొన్ని తెచ్చి పెట్టుకున్నాను నేను అప్పుడు. అంటే ఏదైనా యూజ్ అవుతాయి మనకు బ్లౌజులు కుట్టినప్పుడు అని చెప్పి కొన్ని నేను 10,000 రూపాయలే పెట్టుకున్నాను బడ్జెట్. ఇంతకన్నా నేను ఎక్కువ బడ్జెట్ అనేది నేను పెట్టుకోలేదన్నమాట. సో ఇది ముందు మీరు ఒక కస్టమర్స్ని మీరు కొంచెం గ్యాదర్ చేసుకోండి. గ్యాదర్ చేసుకున్నాక మౌత్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కరికి బాగా కుట్టారనుకోండి, వాళ్ళే ఒక నలుగురు కస్టమర్స్ని తీసుకొస్తారనమాట మనకు షాపుకి. సరే, నా షాప్ అంటే మీకు షాప్ ఉంటే షాపు, లేదంటే ఇల్లు ఉంటే ఇంటికి తీసుకొస్తారు. సరేనా? ముందుగా కాకపోతే మనకు కావాల్సిన ధైర్యం అండి, స్టార్ట్ చెయ్యాలి అనేది. సరేనా? చిన్న బడ్జెట్లో కానీ మీరు ఏదైనా స్టార్ట్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. నేను దీని తర్వాత ఇంకా పెద్ద షాప్ తీసుకున్నాను, ఇంకా చాలా డెవలప్ అయినానండి. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అంటే నాలాగా మీకు కూడా కొంచెం యూస్ఫుల్ అవుద్దని చెప్పి చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.